హాయ్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నిలవ పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. ఈరోజు మేము కూడా మామిడికాయలు తెప్పించానండి. ఇక మాకాయ ఆవకాయ ఒకే రోజు పట్టేద్దాం అన్నట్టుగా అవి ఇవి కూడా తెచ్చేసారనమాట. మనం మాకాయ చేసుకున్నప్పుడు సన్నగా కోసుకుంటే కనుక తొందరగా ఆరిపోతాయండి. నేనైతే ఎండలో పెట్టి పచ్చడి కలుపుదాం అనుకుంటున్నాను. కొంతమంది అయితే కుమ్ముడు పచ్చడి పట్టుకుంటారు. మేమైతే ప్రతి సంవత్సరం ఇలా ముక్కలు కోసుకుని ఎండలో పెట్టి కలుపుకుంటామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఇదిగోండి మొత్తం కట్ చేసి ఈ విధంగా పల్చగా ఆరబెట్టేసాను అనమాట. ఇవి ఆరింది లేనిది ఎలా తెలుసు అంటే మనకి ఆరిన తర్వాత ఇదిగోండి ముక్కల్ని ఈ విధంగా ముద్ద చేసి పట్టుకుంటే ఈ విధంగా ముద్దలా అవ్వాలన్నమాట. అలా అయితే ఆరిపోయినట్టే. ఈ మాగాయ ముక్కలు ఎప్పుడూ కూడా ఎక్కువ ఎండ తగిలినా బాగోదండి. అలా అని తక్కువగా ఎండినా కుదరదనమాట. ఇలా ముద్ద అయ్యేటట్టు చూసుకుని తీసేసుకోవాలన్నమాట. మేము ఉదయాన్నే అయితే ఆరబెట్టినప్పుడు 6 గుంచాల ముక్కలు అయితే మేము ఎండలో పోసామండి. ఇవి ఇప్పుడు సగమే అవుతాయి. చూద్దాం ఎన్ని అవుతాయో. మాగాయ ముక్కలు ఎండడం బాగా చూసుకోవాలండి. తడిగా ఉన్నప్పుడు తీసేసుకుంటే పచ్చడి పాడైపోద్ది. అలా అని ఎక్కువ ఎండిపోతే కనుక అలా కూడా బాగోదన్నమాట పచ్చడి. మనకి ఇలా ముద్ద అయ్యేటట్టు చెప్పాను కదా, ఆ విధంగా తీసుకుంటే కనుక పచ్చడి సంవత్సరం ఉన్నా చక్కగా ఉంటుందండి. ఇదిగోండి ఉదయాన్నే అయితే 6 గుంచాల ముక్కలు కొలిసి ఎండలో పోసాము. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత కొలిస్తే కనుక 3 గుంచాలు అయింది. మనకి ఎప్పుడైనా సరే సగం అవుతాయండి. కొంచెం ముక్కలు అనుకోండి అడ్డడి ముక్కలు అవుతాయి. అలా అనమాట. ఆరిన తర్వాత సగం అవుతాయి. ఇంక ఇప్పుడైతే పచ్చడి అయితే కలిపేద్దామండి. ముందుగా ఏంటంటే ఇది 3 గుంచాల ముక్కలు వేసాను కదా, దీనికి తౌడు వేసి ఒక సాల్ట్ వేయాలన్నమాట. ఉప్పు అయితే నేను కొంచెం తగ్గించి ఎందుకు వేసానంటే ఫస్ట్ అయితే ఉప్పు వేసేసి ముక్కలన్నిటినీ బాగా కలిపి పిసకాలన్నమాట. ఇదిగోండి ఉప్పు వేసుకుని ఈ విధంగా బాగా నలిపినట్టుగా పిసికేసుకుంటే కనుక ఇంకా మనం రోట్లో వేసి కుమ్ముకోక్కర్లేదు. చాలామంది ఏంటంటే రోట్లో వేసి కుమ్ముతారనమాట. అది కుమ్ముడు పచ్చడి కింద చేసుకుంటారు. మనం అయితే ఈ విధంగా మెత్తగా చేసేసి పట్టేస్తున్నాను అనమాట. కళ్ళుప్పు మెత్తగా కొట్టేసి బయట అమ్మేస్తున్నారు కదండి, ఆ ఉప్పు అయితే వేసాం అనమాట. కొంచెడికి సాల్ట్ లెక్క అనమాట ఉప్పు. అయితే నేను కొంచెం తగ్గించి ఎందుకు వేసానంటే ఇది చాలా ఉప్పుగా ఉందండి, ఇంకా చూసుకుని వేయొచ్చు అన్నట్టుగా నేనైతే కొంచెం తగ్గించి వేసాను అనమాట. మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ ఏంటంటే కొంచానికి సాల్ట్ ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా కారం మాటకు వస్తే కనుక కొంచానికి తలగొట్టి 2 తవలు వేసుకోవాలండి కారాన్ని అయితే. మేమైతే కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి నేను 4 తవ్వలేసి ఒక సాల్ట్ వేసానంటే మా లెక్క ప్రకారం ఏంటంటే తౌడు ఒక సాల్ట్ కొంచెడికి ఆ విధంగా అయితే నేను వేసుకున్నాను. మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి, మీ కారం తినడాన్ని బట్టి. ఇదిగోండి ఇది అయితే జీలకర్ర పౌడరు. ఇది కొంచెం లైట్గా వేయించి పౌడర్ చేసుకున్నాం అనమాట. ఇది అరసాలు జీలకర్ర తీసుకుని వేయించి పౌడర్ చేసుకున్నాను. ఇదైతే మెంతిపిండి. ఇది అరసాళ్ళ మీద కొంచెం ఎక్కువ వేసి ఇది కూడా వేయించి పౌడర్ చేసుకున్నాను. వేసేసాను. ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇంకా వెల్లుల్లిపాయ విషయానికి వస్తే అండి ఎవరిష్టం వాళ్ళదనమాట. వెల్లుల్లిపాయలు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అసలు లెక్క ప్రకారం అయితే ఒక సాల్ట్ వెల్లుల్లిపాయలు ఒలిచేసిన గుళ్ళు వేసుకోవాలి. కొంచెంగా మనం ఇలా నలగొట్టేసి కచ్చాబచ్చాగా ఈ పేస్ట్ వేస్తాం అన్నమాట వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయల పేస్ట్ ఏంటంటే మరీ మెత్తగా కాకూడదు, కచ్చాపచ్చాగా ఇలా కుమ్మినట్టుగా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. ఇంక ఇది నూనెలో వేసుకుంటారండి చాలామంది. మేము చాలాసార్లు అలా పట్టాము. అయితే ఇంకా మాకు ఆ పచ్చడి నచ్చలేదు. ఇలా పచ్చిగానే కలిపేసి వేసుకుంటే టేస్ట్ బాగుందన్నమాట. ఇంకా ఈ ఇయర్ అయితే ఇలా వేసుకుందామని ఈ విధంగా పట్టాము. అది మీ ఇష్టాన్ని బట్టి నూనెలో వేసుకుంటే అలా వేసుకోండి, లేదంటే ఈ విధంగా వేసేసి స్పూన్ అయితే పసుపు వేసామండి. ఇంక ఇప్పుడైతే ఒక గుప్పెడు మెంతులు వేసుకోవాలండి. మెంతులు మాగాయ పచ్చడిలో మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. అలాగే ఇందులోనే మనకి ఎంత కావాలితే అంత ఆయిల్ పోసేసుకుని అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలండి.
ఆయిల్ అయితే ఫస్ట్ ఇలా కలిపినప్పుడు కొంచెం పోసుకున్న ఊరిన తర్వాత మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, అప్పుడైతే ఫుల్గా ఆయిల్ ఉండాలండి. అప్పుడే పచ్చడి సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండేటట్టే మనం చూసుకోవాలి. మేమైతే ఇదివరకైతే గానుగ నూనె వాడేవాళ్ళం, ఇప్పుడైతే ఇంకా వేరుశనగ నూనెతోటే పచ్చళ్ళన్నీ పట్టేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి పచ్చడి మొత్తం కలిపేసిన తర్వాత ఇలా ఒక పెద్ద దాంట్లో ఎందులో అయినా తీసి వేసుకోవాలన్నమాట. ఇదైతే 3 days స్టోర్ చేస్తామండి. స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ 3వ రోజు తిరగ కలుపుతాం అనమాట. ఇదైతే అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి 3 days అయిన తర్వాత బాగా ఊరి పచ్చడి అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని తిరగ కలిపేసుకుందాం అండి. ఇప్పుడు ఉప్పు కారం ఏదైనా తక్కువైతే కనుక మనం ఇప్పుడు వేసుకుని కలుపుకోవచ్చు అనమాట. ఈ 3వ రోజున ఇది బాగా కలిపి కావాల్సినంత ఆయిల్ పోసుకుని డబ్బాల్లోకి ఎత్తేసుకోవడమేనండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీ ఒక్కరికి ఇంత పచ్చడి పట్టుకుంటున్నారా అని మీ అందరికీ డౌట్ రావచ్చు. నేనైతే 3కి పంపించడానికని ఈ విధంగా పట్టానండి. అందరికీ పంచడం కోసం నాకైతే కొంచెం పచ్చడి సరిపోద్దండి. ఇంకా ఇలా అందరికీ పంచేసానమాట, వాళ్ళకి పంపించేస్తాను. ఈరోజు ఆవకాయ పచ్చడి కూడా పట్టేసామండి. అయితే వీడియో లెంత్ అయిపోతుంది కదా అన్నట్టుగా నెక్స్ట్ వీడియోలో ఆవకాయ పచ్చడి వీడియో అయితే వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.